మనందరం ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చితి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకంటే అతిపెద్ద సమస్య, ప్రపంచం ఎదుర్కోబోయే సమస్య నిరుద్యోగం, ఉద్యోగాల సృష్టి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా రీసెంట్‌గా ఒక వార్నింగ్ ఇచ్చారు. మనం ఒక దీర్ఘకాలిక సంక్షోభంలోకి ఎంటర్ అవుతున్నాం. ఒక లాంగ్ టర్మ్ క్రైసిస్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రపంచంలో మనం చూస్తే గనక ఒక జాబ్ లాస్ అనేది, జాబ్ క్రియేషన్ అనేది, గ్లోబల్ జాబ్ గ్యాప్ అనేది మనకు బాగా కనిపిస్తోంది. అంతేకాదు వచ్చే 10-15 సంవత్సరాల్లో కొన్ని మిలియన్ల మంది యువత ఉద్యోగాలు లేకుండా ఉండిపోతారని చెప్పుకొచ్చారనమాట. కొత్తగా మనం చూస్తే గనక వచ్చే 10-15 సంవత్సరాల్లో అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆయన మాటలో దాదాపు 1.2 బిలియన్ పీపుల్ అంటే 1,20,00,000 మంది కొత్తగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డెవలపింగ్ కంట్రీస్‌లో వస్తారంట. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌కి సరిపడా ఉద్యోగాలుండవు. కేవలం 400 మిలియన్ జాబ్సే కొత్తగా సృష్టించబడతాయంట. అంటే రఫ్‌గా దాదాపు 800 మిలియన్ల మంది అంటే 80 కోట్ల మంది ఉద్యోగాలు లేకుండా ఉండిపోతారంట. అదే అతిపెద్ద సమస్యగా ప్రపంచంలో రాబోతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ చీఫ్ చెప్పుకొచ్చారనమాట.